నవంబర్ 18 యోహాను సువార్త 19వ అధ్యాయము 38 నుండి 42 వచనములు. కొంతమంది క్రీస్తు సేవకుల అంతం వారి ఆరంభం కంటే ఉత్తమంగా ఉంటుంది. నికోదేము విషయం ఇదే పాఠాన్ని మరింత స్పష్టంగా బోధిస్తుంది. ప్రభువును సమాధి చేసే పరిశుద్ధ పనిలో యోసేపుకు సహాయం చేయడానికి ధైర్యం చేసిన ఏకైక వ్యక్తి నికోదేము. అతడు సత్యం గురించి తెలియని అజ్ఞాని వలె రాత్రిపూట యేసు వద్దకు వచ్చాడు. అతడు గతంలో ధైర్యంగా ముందుకొచ్చి పరిసయ్యుల సభలో లేచి ఇలా చెప్పాడు: ఒక మనుష్యుని మాట వినక మునుపును, వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడిగాడు. యోహాను సువార్త 7:51. చివరికి ఇప్పుడు మన ముందున్న పాఠ్యభాగంలో నికోదేము తృణీకరించబడిన నజరేయునికి గౌరవప్రదమైన సమాధిని ఇవ్వడానికి ధైర్యంగా ముందుకు రావడం మనం గమనిస్తాం. ప్రశ్నను అడగడానికి ప్రభువు నివాసంలోకి పిరికితనంతో వెళ్ళిన వ్యక్తికి మరియు ప్రభువు మృతదేహాన్ని అభిషేకించడానికి వందలాది కిలోల బరువున్న సుగంధ ద్రవ్యం తెచ్చిన వ్యక్తికి మధ్య ఎంత వ్యత్యాసం ఉంది. అయినప్పటికీ అతడు అదే నికోదేము. ఈ విషయాలను మన మనసులో భద్రపరచడానికి మనం జాగ్రత్త పడి ఇతర ప్రజల విశ్వాసాన్ని మనం అంచనా వేయడంలో నికోదేము సందర్భాన్ని గుర్తుంచుకోవాలి. ఇతరులు ఒక్కసారే సత్యం మొత్తాన్ని చూడకుండా మెల్లగా క్రైస్తవ్యాన్ని చేరుకోవడానికి నిర్ణయించుకుంటున్నందుకు మనం వారిని కృపలేని వారిగా, భక్తిహీనులుగా నిందించవద్దు. పరిశుద్ధాత్ముడు విశ్వాసులను అదే పునాది సత్యాలను మరియు అదే పరలోకానికి, ఉన్నత స్థలాలకు ఎల్లప్పుడూ నడిపిస్తాడు. వీటిలో మారని ఏకత్వం ఉంది. కానీ పరిశుద్ధాత్ముడు విశ్వాసులను ఎల్లప్పుడూ ఒకే అనుభవం గుండా లేక ఒకే వేగంతో నడిపించడు. మారు మనసు అక్కరలేదని, మారు మనసు పొందని వ్యక్తి రక్షించబడతాడని చెప్పే వ్యక్తి నిస్సందేహంగా ఒక వింతైన మోసంలో ఉన్నాడు. కానీ ఒక్క రోజులోనే స్థిరపరచబడిన క్రైస్తవునిగా మారితే తప్ప ఎవరు మారు మనసు పొందలేరని చెప్పే వ్యక్తి కూడా మోసంలోనే ఉన్నట్లు. ధ్యానం కోసం యోహాను మార్కు అనతి కాలంలోనే పౌలును వదిలిపెట్టాడు. అపొస్తలుల కార్యములు 13:13. కానీ తరువాత అతడు ఎంత ఉపయోగకరమైన వారిగా నిరూపించుకున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:11. ఒక చెడు ఆరంభం ఒక మంచి అంతాన్ని చూసింది.